నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఈరోజు తెలంగాణకు సంబంధించి చూద్దాం అప్డేట్స్. గ్రూప్ 4కి సంబంధించి, అదేవిధంగా విద్యాశాఖ అనే పాలిటెక్నిక్ లెక్చరర్స్, గ్రూప్ 2, ఈ విధంగా టెట్, ఈ విధంగా అన్నీ కూడా మనకు అప్డేట్స్ అయితే కొన్ని వచ్చినాయి. సో వీడియో పూర్తి వరకు చూసి నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే రీచ్ బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం అడుగుతా ఉన్నా. సో రెగ్యులర్గా అప్డేట్స్ తీసుకురావాలి కాబట్టి. సో గ్రూప్ 4కి సంబంధించి ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది, చూడండి, వాళ్ళు చూడండి. ఇక్కడ గ్రూప్ 4 సర్వీసుల్లో స్పోర్ట్స్ కోటా పత్రాల పరిశీలన అంటూ కూడా ఇచ్చారు మనకు. ఈ నెల 22 నుంచి మే 3 వరకు. సో ఖచ్చితంగా కూడా మీరు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చూసుకోండి. సో గ్రూప్ 4 సర్వీసుల్లో స్పోర్ట్స్ కోటా కింద 1569 మంది అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు క్రీడా ధృవీకరణ పత్రాల పరిశీలన చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటలకు సంబంధిత తేదీల్లో అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ తెలిపారంటూ. ఆ డేట్స్ ప్రకారం హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే వాళ్ళ అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళైతే అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, క్లియర్గా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ విద్యాశాఖలో విలీనం చేయాలంటూ ఒక అప్డేట్ చూడొచ్చు. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం అంటూ, అంటే తమను విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ మోడల్ పాఠశాలలు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ చూసినట్టయితే యాకమల్లు ఉపాధ్యక్షుడు స్వామిలు కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారంటూ ఈ విధంగా మొత్తం అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్స్ జిఆర్ఎల్ వెల్లడి అంటూ కూడా మనకి ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను జిఆర్ఎల్ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితా కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించిందంటూ. సరే, ఎవరైతే పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి ఉంటారో సో మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ జిఆర్ఎల్ సంబంధించి వచ్చిందని ఇచ్చారు మనకు. నెక్స్ట్ గ్రూప్ 2లో రివైజ్డ్ ఖాళీల వివరాల ప్రకటన అంటూ కూడా ఇచ్చారు మనకు. సో ఈ అప్డేట్ కూడా నేను ఆల్రెడీ మీకు అందించిన వీడియో. సో ఇక్కడ ఇది మనకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నందున గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఖాళీల వివరాల రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ ప్రకటించిందని ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకు రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్కి సంబంధించి కూడా వచ్చింది. ఈ రివైజ్డ్ ఖాళీలు బ్రేకప్లో మహిళలకు రోస్టర్ పాయింట్ తొలగించి అన్ని ఖాళీలను రిజర్వ్ కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్ వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారంటూ ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్లో కూడా చూడండి, మన వీడియో కూడా చేసిన కాబట్టి అది కూడా చూడండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ టెట్కి సంబంధించి అప్లికేషన్ కూడా నిన్న కూడా అప్డేట్ వచ్చింది మనకు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు గడువు శనివారం ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్కు 2,63,228 దరఖాస్తులు అందాయంటూ ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టెట్ దరఖాస్తు కూడా నేడే ఆఖరు, సో డేట్ కూడా. సో ఇవి అప్డేట్స్ మిత్రులారా. మరి అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి.